చెప్పుడు మాటలు చెప్పొద్దు, వినొద్దు. ఎవడైనా చెప్పుడు మాటలు చెప్పేవాడా జీవితాంతం వీడు పొండాకోరుడండి. వీడు ఎన్ని సంసారాలు నాశనం చేశాడో, ఎన్ని కుటుంబాలు నిప్పు పెట్టాడో, అగ్గి రాజేశాడో, జీవితాంతం ఆ మచ్చగా ఉంటుంది. తాగుబోతు. అలాగని తాగమని కాదు నేను అనేది. ఆ మచ్చ కాలానుగుణంగా పోతుంది. కోపిష్ఠుడు కాలానుగుణంగా పోతుంది. గర్విష్ఠుడు కాలానుగుణంగా పోతుంది. లోకంలో చాలా మచ్చలు కాలానుగుణంగా కనుమరుగైపోతాయి. కానీ ఒకటి అపవిత్రత, రెండు చాడీలు కోరుతనం. వీటి వలన కలిగే అపవిత్రత ఎప్పటికీ తొలగిపోదట. ఒక మాట అడుగుతారా? ఇలాంటి మచ్చ నా జీవితంలో పడకుండా ఈ రెండు పాపాలకు నన్ను దూరంగా ఉంచాయా, నా పిల్లల్ని దూరంగా ఉంచాయా, నా పిల్లల పిల్లలు ఈ రెండు పాపాలకు దూరంగా ఉండే కృప దయచేయి. అడుగుదామా? చిన్న ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. ఈ రెండు తప్పుల వల్ల మా జీవితంలో అపకీర్తి ఎప్పటికీ తొలగిపోదు సెలవిచ్చావు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పవిత్రత కాపాడుకునే కృపదయచేయి. పవిత్రత కాపాడుకునే కృపదయచేయి. చాడీలు కోరుతనం ఎవ్వరూ నోట ఉండకూడదయ్యా. వాక్యానికి సాక్షులుగా బ్రతికే కృపదయచేయి. అయ్యా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ రెండు పాపాల్లో ఏది మాకు అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకునే కృపదయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. CBSE 10th క్లాస్ రాగల దినాల్లో ఇంటర్మీడియట్, దేవా నీ పిల్లలకు గొప్ప విజయం దయచేయి. నీ పేరు పెట్టబడిన పిల్లలు వారు చదువుతున్న క్లాసెస్లో, వారు చదువుతున్న కాలేజెస్లో టాపర్స్గా నిలవబెట్టాలి. క్రైస్తవ కుటుంబాల్లో నుండి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ని లేవనెత్తు, కంట్రీ వైడ్గా ర్యాంకర్స్ను లేవనెత్తు. ఓ ప్రభా, నీ పిల్లలు తలమానికగా నిలవబడాలి, శిరస్సుగా ఉండాలి. మా గొప్పతనం కొరకు కాదయ్యా, మా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు చాటి చెప్పుకోవటానికి కాదయ్యా, మేము ఆరాధించే మీరెంత గొప్పవాళ్ళో ప్రజలు తెలుసుకోవాలి. మీ నామ ఘనత కొరకై మా పిల్లలందరినీ తలగా ఉంచి మీరే మహిమ పొందమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక.